కూర్చోండి పిల్లలు అందరూ కూడా చక్కగా. ఇప్పుడు మన మధ్యకి కొంచెం మంది స్పెషల్ గెస్టులు రాబోతా ఉన్నారు. పిలుద్దామా వద్దా? మీరు చేతులు కట్టుకోవాలి. అక్కడ కూడా పైన ఒకసారి ఫోన్ చేస్తా వాళ్ళు ఎక్కడ వరకు వచ్చారు. జాగ్రత్తగా చేస్తున్నాను. కొంచెం స్పెషల్ గెస్టులు ఇప్పుడు రాబోతా ఉన్నారు. వారిని మనం వెయిట్ చేస్తాం. ఎదురుతుంది మూసుకొని ఫోన్ చేయాలి. ఇదే కొత్త రీతితో వచ్చింది ఏమన్నా. అందులో ఉన్న ఫోన్ పెట్టారు. ఇదేంటి ఎంతో కొత్త మారింది ఏమన్నా. అందులో అవునన్నా మాట్లాడుతుంటారు. హలో హలో, మీరు ఎక్కడున్నారు? వచ్చేసారా? త్వరగా రండి, టైం అయిపోతుంది. మాస్టర్ గారు తొందర చేస్తా ఉన్నారు. త్వరగా వచ్చేయండి. మీరు ఎక్కడున్నారు? దగ్గర వరకు వచ్చేసారా? త్వరగా వచ్చేయండి. త్వరగా రండి. వచ్చేసావా? బాగున్నావా? హలో, ఏం పేరు నీ పేరు? నీ పేరు? హలో, నీ పేరే ఏంటి? నీ పేరు చెప్పడానికి ఆలోచిస్తాను. వందనాలు చెప్పాలా పిల్లలు? మీరు వందనాలు చెప్పండి. అందుకే చెప్పట్లేదు. ఒకసారి ఓకే, వందనాలు చెప్పండి పిల్లలందరూ కూడా. చెప్పండి వందనాలు. మాట్లాడతావు నువ్వు ఒకసారి క్వశ్చన్ మా పిల్లలతో మాట్లాడతావు. నీ పేరు? హలో, కూర్చో కూర్చోవాలా? నీ పేరు మేరీయా? ఓకే మేరీ, బాగున్నావు మేరీ? చూడు, అలా మీరు ముందుకు వస్తే జరగండి. వాళ్ళు చక్కగా ఫ్రీగా ఉండాలి. మమ్మీ దగ్గరికి వెళ్ళిపో. సారీ చెప్పండి ఒకసారి. వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు. మమ్మీ దగ్గరికి వెళ్ళిపో. ఎవరు కూడా ముందుకు రాకూడదు. వాళ్ళు అలా డిస్టర్బ్ చేస్తే అలాగే వెళ్ళిపోతారు. సారీ చెప్పండి ఒకసారి. వచ్చేసి ఏం చెప్పండి? వచ్చేసి రా అమ్మ కొంచెం సారీ. ఓకే. అలా నీ పేరేం పేరు? నీ పేరు మేరీ. చెప్పావు కదా, మర్చిపోయాను. బాగున్నావా? ఓకే మేరీ. ఏంటి ఒకదానే వచ్చావు మేరీ? నీతో పాటు ఎవరైనా వచ్చారా? ఎవరు వచ్చారు? మీ తమ్ముడు వచ్చాడా? అవునా, ఏంటి మరాడు? వెళ్ళిపోయాడా? అవునా, పిలువు. వచ్చాడా? వచ్చాడు కదా. వచ్చాడా మన తమ్ముడు కూడా? వచ్చాడా పిల్లలు? ఏడి వచ్చాడా? వచ్చినట్టున్నా కదా. వచ్చాడు కదా. ఏంట్రా నువ్వు? ఎక్కడున్నాడు? వస్తున్నాడు పోతున్నట్టున్నాడే. ఏంట్రా నువ్వు? వచ్చి వెళ్ళిపోతా నాకు కనపట్లేదు. పర్సనల్ పనుండి లేట్గా వచ్చావు. ఓకే. పిల్లల వారికి వందనాలు చెప్పండి ఒకసారి అందరూ కూడా. తందనాలా? పిల్లలు తందనాలా వందనాలా? వందనాలు కాదు. ఏంటో మళ్ళీ వెళ్ళిపోతున్నావు? ఏంటంటే ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ అప్పుడే వెళ్ళిపోయాడు. తొందర రాడా నువ్వు? ఎందుకు వెళ్ళాడు? వాష్రూమ్ అబ్బా అయిపోయింది అనుకుంటా. మరి
ఇది ఇక్కడ కాదు నువ్వు పనులు చేస్తుందా ముందుకు బయటకు అయిపోయిందా? ఓకే ఓకే సరే కానీ నీ పేరేం పేరు? నీ పేరు? దగ్గరకు వచ్చేస్తుంది వచ్చా అరే పేరు బాగా నాకేమో పర్సనల్ చెప్తామని వస్తే నీకు ఎందుకంటావు ఇంద్రా? నీ పేరు కావాలి కదా, నీ పేరు పెట్టి పిలవాలి కదా నేను. అబ్బో వాడి పేరు చెప్పాలంటే సిగ్గేస్తుందంట. అయ్యో నీ పేరు? అబ్బో వీడంటే వీడి పేరంటే 101 జిల్లాలు అందగాడంట. అయ్యా చూడండి ఎంత బాగుంటా. పల్నాడులో ఈ ప్రాంతంలో ఎవరు చేయలేదా? అబ్బో అంత స్టైల్ గా ఉన్నావా? ఏంటో ఈ క్రాఫ్ట్ స్టైల్ ఏంట్రా? ఏంటి నీ క్రాఫ్ట్ పుట్టుకుంటే నీ కోపం వస్తుందా? అబ్బో అబ్బో వద్దులే వద్దులే ఏంటో అంత కోపడుతున్నావు? మీ నాన్న పేరు ఏం పేరా? అబ్బో వాళ్ళ నాన్న పేరు డబ్బారెడ్డి సుబ్బారావా? మీరంతా రేకుల బ్యాచ్ కాకుండా ఏంట్రా నువ్వు అసలు చక్కగా నువ్వు సండే స్కూల్కి వచ్చావా ఈరోజు? అరే వీడు వచ్చాడా కనపడ్డా మీకు? భోజనం పడ అరే అందుకు అలా వచ్చేది. మా పిల్లలు అందుకు కాదు చక్కగా వాళ్ళు వేసే మాటలు వినడానికి వచ్చారు. నువ్వు కూడా పాట నేర్చుకున్నావా? అరే వచ్చావా నువ్వు కూడా నేర్చుకున్నావా? మరమరాలా? సగం తీర్మానం పిల్లలు ఆ పాట మీరు నేర్చుకుంది. ఏ పాట? అమ్మా పిల్లలు అదే మీరు నేర్చుకుంది. ఆ అమ్మకు నాన్నకి ఏం చేస్తారు? ఎదురు తిరుగుతారా? ఏం చేస్తాడు? లోపడతా మా పిల్లలు చక్కగా నేర్చుకున్నారు చూసావా? ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అట్లా పడుతుందా? ఎప్పుడు నేనే చెప్తా ఉంటారా? మండిపోతుందంటారు. ఏంటి వాడు అట్లా అరుస్తా ఉన్నాడు? ఏంట్రా అట్లా కొడుతున్నావు పాపను? తప్పురా షుగర్ పెరిగిపోతుంది. అదే కోపం షుగర్ కాదు బీపీ లైట్ ఉన్నట్టుంది. సరే 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 ఏంటి నువ్వు మరి చక్కగా సండే స్కూల్ వస్తున్నా ప్రతి ఆధారం సండే స్కూల్కి వెళ్తా ఉన్నావా? స్నాక్స్ ఇచ్చేదానికి తప్పుడు అలా వెళ్ళకుండా. అరే మరి మేరీ ఏంటి వాడు చక్కగా ఉంటా ఉన్నాడా? చక్కగా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నాడా? వాడికి అరే నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నీతో పాటు మీ ఫ్రెండ్ కూడా వచ్చాడా? అవునా మీ ఫ్రెండ్ చూపించమంటారా? పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు చూపించమంటారా? చూపించమంటారా వాళ్ళ ఫ్రెండ్? మా ఫ్రెండ్ కూడా అవునా? ఓయమ్మా ఏంట్రా మీ ఫ్రెండ్ వస్తానంటే మేరీ ఉండనంటే వెళ్ళిపోతానంటుంది. అవునా? ఏమి ఫ్రెండ్ చూపిస్తావా మాకు మరి? ఓకే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ పిలుద్దాం మరి. పిలుద్దామద్దా? చూద్దాం మరి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మరి వస్తాడంట. చూద్దాం ఎలా ఉంటాడు మరి. ఏంట్రా మా ఫ్రెండ్ అన్న? మీ ఫ్రెండా? మీ ఫ్రెండ్ వస్తున్నాడా? ఒకసారి పంపించాయా మీ ఫ్రెండ్? చూపిస్తావు ఒకసారి చూపిస్తావా? ఏంట్రా అట్లా ఉన్నాడు? వీళ్ళందరూ నీ పిల్లలే? తీసే సూపర్. అరే ఎవరు రావాడు? అరే ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు?
ఎవరు నువ్వు? నీకేమన్నా ఇక్కడ ఎవరైనా తెలుసా? ఆ. అరే మీరందరూ కూడా వాడి పిల్లల ఎవడో సాతాను లాగా ఉన్నాడు. అరే నీకు ఇక్కడ పిల్లలు ఎవరు లేరు. మీరందరూ వాడి ఫ్యాన్సేనా? వాడంటే ఇష్టమా మీకు? ఇక్కడ మంచి మంచి అవునా? ఏమేమి నేర్పించారా? ఏమేమి నేర్పించారా? ఇంకా చాలా నేర్పించాడు. అమ్మో, సినిమాలు సీరియల్ అంతా కూడా వాడేనంటారు నేర్పించేది. మీరు ఎవరన్నా వాడి ఫ్రెండ్స్ ఉన్నారా? అవునా? మీరందరూ కూడా వాడి పిల్లలారా? నీకు నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అసలు అర్జెంటుగా. పిల్లలు వాడు ఉంచుదా వెళ్ళిపోవాలి, పంపించేద్దామా? వాడిని పంపించాలంటే మనం ఏం చేయాలంటే జీసస్ అన్నారా? వాడు జీసస్ అని అరిస్తే వాడు జీసస్ అనండి. పిల్లలు మరి ఏసే వాళ్ళ దగ్గర సాతాను ఉంటాడా? ఉండడు. చూసావరా? ఏసయ్య నడిస్తే వాడు ఉంటాడు అనమాట. ఏసయ్య దగ్గర సాతాను ఉన్నాడు రా, పారిపోతాడు. తెలుసా నీకు? అరే రే వాటితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. వాటితో ఫ్రెండ్షిప్ చేసి ఎక్కడికెళ్తారు పిల్లలు? చూసావా? వాటితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. మేరీ ఉందా? వెళ్ళిపోయిందా? ఓ మేరీ వచ్చావా? వెరీ గుడ్. అవునవును. పిల్లలు వాడు బాగున్నాడా బాగాలేడా? అసలు బాగలేడు. వాడు చాలా ఘోరంగా ఉన్నాడు. రే అవునా? అరే రోజు ప్రార్థన చేసుకుంటున్నావారా? రోజు ప్రార్థన చేసుకుంటావా? 3 సార్లు చేసుకుంటా. 3 సార్లు చేసుకుంటావా? ఎప్పుడెప్పుడు రా? ఉదయం టిఫిన్ చేసే ముందు, టిఫిన్ చేసే ముందు, మధ్యాహ్నం అన్నం తినే ముందు, అన్నం తినే ముందు, సాయంత్రం డిన్నర్ చేసే ముందు. అవునా? అవునా? కంపల్సరీగా తప్పకుండా చేసుకుంటాను. అంటే పిల్లలు కూడా అలానే చేసుకుంటారా? అవునా? మీరు కూడా 3 సార్లు చేసుకునేది కాదంట. మీరు ఉదయాన్నే లేచి మీరు ఎర్లీ మార్నింగ్ బెడ్ మీద నుంచి కిందకి దిగాలి, మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకోవాలి. ఆ తర్వాత బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుకొని తర్వాత మీ వర్క్ స్టార్ట్ చేయాలి. రైట్. మీరు రోజు మార్నింగ్ వేసిన వెంటనే ప్రేయర్ చేసుకోవాలి, తర్వాత బైబిల్ చదువుకోవాలి, తర్వాత మీ పనులు చేసుకోవాలన్నమాట. తర్వాత టిఫిన్ చేయడం కానీ మీ పనులు చేసుకోవాలి. అంతేనా పిల్లలు? మరి రోజు బైబిల్ చదువుకుంటారా? ఈ రోజు నుంచి చదువుకుంటారా? చదువుకోరా? రోజు ప్రార్థన చేసుకుంటారా? చెప్పట్లేదు. చేసుకుంటారా? చేసుకోరా? రోజు అసలు ప్రార్థన చేసుకుంటే అలవాటు ఉంది. అసలు ప్రేయర్ చేసుకుంటావా? ఇంకా అంతే. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే ప్రేయర్ చేసుకో. ఏసైకి ఏం జరిగింది మేరీ? చెప్పురా చెప్పు. ఈ మధ్య ఒక కొత్త అదే కొత్త ఓకే 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 చెప్పు. ఏమైందా? జలుబు చేసిందా? అయ్యో అదే ముక్కు కాకున్నట్టుంది. అదే చెప్పు చెప్పు. కారు కోసం కారు కోసం ప్రార్థన చేస్తున్నా. ఓకే. అలాగా సెంటర్లో నడుచుకుంటా పోతుంటే ఒక కొత్త కారు తాళం దాన్ని పెట్టి ఓనర్ పక్కనే టీ తాగుతున్నాడు. అవునా? ఓకే. ఏసీ ప్రార్థన ఆలకించాడని, ఆ కొత్త కారు ఇచ్చాడని ఆ కారు తాళం ఆన్ చేసుకొని ఇంటికి వేసేవాడు. కారు కోసం ప్రార్థన చేస్తే ఎవరో కారు తాళం అలా పెట్టిండాడు, కారు తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. అలా చేయొచ్చు. అదేంటిది? దొంగతనం చేయడమా ప్రార్థన ఆలకించడమా? అదే దొంగతనం రాలేదు. మామిడికాయలు కూడా ఇప్పుడు తీసుకున్నావంట కదరా?
అవునన్నయ్య. మేరీ ఎప్పుడు మామిడికాయలు కూడా ఎప్పుడు తీసుకున్నాడు అంట వాడు అవునయ్యా. ఏం చేశాడు మా పక్కింటి అంకులలో ఊరికెళ్తే ఆ. మామిడికాయ చెట్టు ఎక్కి ఆ, మామిడికాయలు ఆ. ఒక 2 డజన్లు కోసానయ్యా. మరి ఏంట్రా అన్నయ్య ఆ, అంకులోనే కదా మన దేశాలు కోసాన్నయ్య. అందులో దగ్గర అంకులలో పక్కింటోళ్ళే కదా ఆ. మన దేశాన్ని కోసాన్నయ్య. అరే ఎలా వాళ్ళకి తెలియకుండా ఉంటది కదా అని కోసాన్నయ్య. అరే అలా అడగకుండా వేరే వాళ్ళకి తీసుకోవచ్చా తీసుకోకూడదు. పిల్లలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అలా తీసుకోకూడదా తప్పు అది మా పాపం. అంకులలో ఆ. సీసీ కెమెరాలో చూసి ఆ, మా డాడీకి చెప్పారన్నయ్య. మీ డాడీ చెప్పారా మా డాడీ ఆ, అదో ఆ, గొడ్ల కొట్టు కొట్టాడన్నయ్య. అవునా అరే అరే అంతే మరి తప్పు చేస్తే అలా కొడతారా మా ఇంటికి పోలీసులు వచ్చారు కారు తీసుకెళ్ళడానికి. పోలీసులు వచ్చి నాన్న నూట జిల్లా అంతగా నూట అన్నాడా బయటికి రామ్మా బయటికి రామ్మా నీకు సన్మానం చేయాలన్నారన్నయ్య. నీకు సన్మానం చేయాలన్నారా బయటికి రాగానే బయటికి రాగానే చేతికి సంఖ్యలేసి చేతికి సంఖ్యలేసి అలాగా అలాగా జైలు తీసుకెళ్ళాను. జైలుకి తీసుకెళ్ళారా జైల్లో టైం టు టైం ఫుడ్ తింటున్నా. జైల్లో టైం టు టైం ఫుడ్ అని అనుకున్నావు ఓకే 10 రోజుల నుంచి వాళ్ళు చేస్తానే 10 రోజులు రోజు చపాతీ చికెన్ అవి పెడతానే అనుకున్నా. ఓకే అబ్బా ఆ. జైలు వెళ్ళిపోయి ఆ. గొల్ల కొట్టుడు పట్టారనయా. అయ్యో ఏదో ఒక ఏమిరా? అబ్బా నొప్పి. ఎక్కడ? ఇప్పుడు కాదు. అబ్బో. రోడ్డనయా. ఎక్కడ కొనుక్కొచ్చారా అబ్బా అబ్బా. అరే గొల్ల కొట్టుడు పట్టారనయా. అవునురా తప్పు అబ్బా. అంతేరా తప్పు చేస్తే పాపం చేస్తే శిక్ష పడితే లేదా పిల్లలు తప్పు చేసి శిక్ష పడితే లేదా వాడు కూడా తప్పు చేశాడు కాబట్టి పాపం చేస్తే ఏమంటే శిక్ష ఇంకా నీకు ఒక విషయం తెలుసా అన్నయ్య. అది ఇంకా కొంచెం శిక్ష ఇంకా నరకంలో శిక్ష ఉంటుంది తెలుసా నీకు అక్కడ భయంకరంగా ఉండదు అన్ని కాలిపోతా ఉంటావు నరకం వేసి ఉంటుందా? పిల్లలు నరకంలో ఏసీ ఉంటుందా ఉంటుందా పిల్లలు ఉండదు ఏసీ గిసి ఏమైనా ఉంటుందా ఏమన్నా? ఫ్యాన్ అన్న ఉంటుందా కూలర్. కూలర్ అన్న పెడతారా శ్యామ్ అంకుల్ రికమెండ్ చేసింది. శామ్యాన్ అంకుల్ రికమెండ్ చేసి చేస్తే ఏమన్నా కూలర్ పెడతారా పెడతారా పిల్లలు చెప్పండి గట్టి చెప్పండి మీరు ఏం పెట్టరు ఏం పెట్టరా కాలిపోతుంది భయంకరంగా ఉంటది మరి ఆ, నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఆ. ఏం చేయాలన్నయ్య? పిల్లలు నరకం తెప్పించుకోవాలంటే ఏం చేయాలి మన పాపం చేసిందిగా మనం చేసిన పాపాలు ఏం చేయాలి ఏసీ దగ్గర ఒప్పుకోవాలి మరి ఏసీ దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటావా ఒప్పుకున్నా అన్నయ్య. మరి ఏసీ ప్రార్థన చేస్తావా చేస్తా అన్నయ్య. మరి ఏసీ ప్రార్థన చేయి నేను చెప్పినట్టుగా చెప్పు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, నేను పాపిని నేను కొంచెం పాపిని. కొంచెం కొంచెం పాప పెద్ద కొంచెం పాప పెద్ద పాప ఉంటారా ఎర్రపిల్ల చదువు కొంచెం పాప పెద్ద పాప ఉంటారా పిల్లలు అరే అది కాదురా ఏసయ్యా ఏసయ్యా, నేను పాపిని నేను పాపిని. నా పాపాలన్నీ నా పాపాలన్నీ రక్తంతో కడుగు చంపుతా కడుగు. సర్ఫెక్సల్తో కడుగు. నిన్నుతో కడుగు. సబ్బుతో సర్ఫెక్స్తో పోతాయి పాపాలు సబ్బుతో సర్ఫెక్స్తో పోరా అన్నయ్య. బైబుల్ ఏముంటుందంటే ఆ, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయనంటది అవునా అన్నయ్య? యేసయ్య రక్తం మాత్రమే నీ పాపాలు కడుగుతుంది నీ రక్తంతో నా పాపాలన్నీ కడుగు. యేసయ్య ఏసయ్యా, నీ రక్తంతో నీ రక్తంతో నా పాపాలన్నీ కడుగు నా పాపాలు కొన్ని కడుగు. కొన్నే అన్న పిల్లలు అన్ని కడగమన్నాడు కాబట్టి అన్ని కడుగు. నన్ను నన్ను నీ బిడ్డగా నీ బిడ్డగా చేసుకును చేసుకొనుము. నాకు నాకు పరలోక రాజ్యము పరలోక రాజ్యము ఇవ్వండి ఇవ్వండి. యేసయ్య నామమున ఏదైనా ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి. ఆమేన్ ఆమేన్. అన్నయ్య. చెప్పురా అబ్బబ్బా. ఏంట్రా నా మీద ఆ, 100 కేజీలు బరువు పోయినట్టున్నాను. 100 కేజీలు బరువు పోయినట్లు ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతంగా తెలుసా ఆ, మనసుకు మనశాంతి ఉన్నాను. మనశ్శాంతి ఉంది అవును యేసయ్య నమ్ముకుంటే ప్రశాంతంగా ఉంటది నెమ్మది ఉంటది నీకు శాంతిని అనుగ్రహిస్తాడు దేవుడు అవునయ్య, చాలా బాగున్నాను. చాలా బాగుంది. చెప్పు యేసయ్య గురించి చెప్పినందుకు ఆ, చాలా థాంక్స్ అన్నయ్య. ఓకే ఓకే మేరీ ఆ, చెప్పురా నీకు విషయం చెప్పండి. చెప్పురా చాలా బాధాకరమైన విషయం.
ఏంట్రా అంత బాధాకరమైన మా విషయం? ఫ్లైట్ టైం అవుతుంది. ఫ్లైట్ టైం అవుతుందా? అవునన్నయ్య. అయ్యో నాకు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కట్టారన్నయ్య. పిల్లలు వాళ్ళు పంపించమంటారా ఉండమంటారా? ఉండండి అంట. మీరు మరి మీరు వెళ్తా ఉంటారు. కానీ మళ్ళీ రేపు ఇంకా ఆ. దూరం వెళ్ళాలన్నయ్య. ఇంకా ప్రయాణాలు ఉన్నాయా నీకు? అవునన్నయ్య. అయ్యో సరే మరి అయితే నాకు కూడా చాలా బాధగా ఉందన్నయ్య. అవునా? అరే, పిల్లలు ఒకసారి మరి ఆ బాయ్ చెప్తారా వాళ్ళకు? అన్నా బాయ్. బాయ్ బాయ్. బాయ్ చెప్తుంది. అన్నా బాయ్. శ్యామలంలో బాయ్. శ్యామలంకులు బాయ్ చెప్తారు. శ్యామలంకులు బాయ్ చెప్తారు. శ్యామల బాయ్ చెప్పావా? శ్యామల బాయ్ బాయ్. ఫోటో తీయన్న నీట్గా బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఆ పిల్లలకి బాయ్ చెప్పావా? ఎలక టాటా కంపెనీ. ఇక్కడ ఈ లీడర్ ఎవరక్క? అక్క పేరు స్వర్గలతకి బాయ్ చెప్పు. స్వర్లతక్క. అదో పిలుస్తుంది అక్క. గుడ్డు బాయ్. గుడ్డు బాయ్. గుడ్ బాయ్. ఓకే ఓకే. ఇక్కడ అన్న పేరు అయిపోయానన్నా. పెట్టి బాయ్ చెప్పు. ఎక్కడన్నా అడుగు అటు పక్కన్నాడు అయిపోయానా? నీకు కిల్లే బాయ్. వెళ్ళే బాయ్. అదే బాయ్. సరే ఆ టీంలో ఎవరు లీడర్? బెంజమిన్ అన్నది బాయ్ చెప్పు. వినయనన్నా. బెంజమిన్ అన్న బాయ్ చెప్తున్నాడు. టాటా అన్న నీకు. టాటా. గుడ్డు బాయ్. గుడ్ బాయ్. సీయూ. See you. మళ్ళీ ఇంకోసారి చూసుకున్నా. చూసుకున్నా అంటే నేను కొట్టుకుంటాను ఇద్దరా? అంటే కలుసుకున్నా. మామూలు పొందావు కదా ఇంతకి? ఆ పొందానా. ఓకే ఓకే ఓకే. పిల్లలందరూ కూడా బాయ్ చెప్పండి మరి వాళ్ళకి. బాయ్. వెనకున్న ఆంటీ వాళ్ళ బాయ్ చెప్పు. అమ్మ వచ్చింది కదా మనకి. అమ్మమ్మ వచ్చింది కదా రంగాపురం నుంచి. అమ్మా. అవ్వ పిలుస్తున్నారు. అమ్మా నీకు బాయ్ అవ్వ. అవ్వ వందనాలు చెప్తా ఉంది. ఓకే ఓకే అవ్వ నీకు వందనాలవ్వ. ఓకే ఓకే ఓకే. అక్కలు ఆంటీలు అమ్మమ్మలు చెల్లెలు అందరికీ బాయ్. బాయ్ చెప్పండి పిల్లలందరూ కూడా. బాయ్ చెప్పండి అందరూ కూడా. ఓకే 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 ఓకే. పిల్లలు వెనక్కి జరగండి కొంచెం. వెనక్కి జరగండి. రైట్. పిల్లలు చక్కగా వచ్చి వాడు వచ్చినట్లు వెళ్ళాడా? మారు మనసు పొంది వెళ్ళాడా? పిల్లలు మరి వాడు వచ్చి చక్కగా ఏసై నమ్ముకొని వెళ్ళాడు. మరి మీరు కూడా ఉదయం నుంచి వచ్చారు చక్కగా. మీరు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెళ్ళకుండా మీరు కూడా మారు మనసు పొందగలి కదా. మీరు కూడా మారు మనసు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. Mm-hmm.